Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. వెల్కమ్ టు క్రైమ్ ఎనాలిసిస్. మార్గదర్శికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గతంలో ఇచ్చిన హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇది ఏకపక్షంగా ఉందంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇప్పుడు చర్చనీయంగా మారింది. ఇదే అంశంపై గత సంవత్సర క్రితమే ఇదే టాపిక్ లో హైకోర్టు అడ్వకేట్ రాజీవ్ రెడ్డి గారు వివిధ సందర్భాల్లో ఐ డ్రీమ్ కి ఇచ్చిన ఎక్స్క్లూజెంట్లో చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా చెప్పారు. ఎందుకు సుప్రీంకోర్టులో రాబోచ్చింది, సుప్రీంకోర్టులో ఈ తీర్పుపై ఎప్పటికైనా సరే మార్గదర్శికి దీనికి ఖచ్చితంగా యాంటీగా వస్తుందంటూ నా సెక్షన్స్ అన్నిటి మీద కూడా అతను విశ్లేషించారు. ఒక్కొక్క ఇంటర్వ్యూలో చూసుకుంటే ఎందుకు మార్గదర్శికి ఫెయిల్ అవుతుంది, మార్గదర్శి ఇచ్చిన కంటెంట్ ఖచ్చితంగా సుప్రీంకోర్టు దాంట్లో తప్పు పడుతుంది అంటూ చాలా స్పష్టంగా చెప్పారు. అప్పట్లో సంవత్సరాల క్రితం మార్గదర్శి గురించి వివిధ ఎంట్రీలో రాజీవ్ రెడ్డి గారు చెప్పిన అంశాలు, ఆయన అప్పుడులోనే సహరా కేసును కూడా ఉదహరిస్తూ సహరా ఏ విధంగా మోసం చేసింది, దానికి దీనికి ఏ విధంగా లింక్ ఉందనే విషయాన్ని చాలా క్లియర్ కట్ గా చెప్పారు. ఒకసారి రాజీవ్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ మాట్లాడే ముందు వివిధ దశల్లో ఐ డ్రీమ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్పింగ్స్ ఒకసారి చూద్దాం. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు 15 నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. నా పర్సనల్ ఒపీనియన్లో ఈరోజు పెద్ద సక్సెస్ ఆయనకి. ఇప్పుడు రామోజీ గారి విషయంలో కూడా తీసుకుంటే ఆయనని ఆర్బీఐ ఇప్పటి నుంచి అడిగినా ఆయన డీటెయిల్స్ ఇవ్వట్లేదు. సిబిసిఐడి వారు అప్పుడు మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు చేసిన ఇవ్వలేదు. లాస్ట్కి హైకోర్టులో కేసు కొట్టేసేటప్పుడు నేను చెప్పాను 2-3 కారణాల చేత కొట్టేశారు. అవి లీగల్గా నిలబడే కారణాలు కాదు, సుప్రీంకోర్టులో అవి ఎగిరిపోతాయి కరెక్ట్ కనుక చేస్తే. దాంట్లో ఒక కారణము రామోజీరావు గారు 2500 కోట్లు డిపాజిట్లు సేకరించారు. వారేసిన రిపోర్ట్ రామోజీరావు గారి కంపెనీ తరఫున వేసింది. దాంట్లో ఏదో 2400 కోట్లు ఏదో మేము తిరిగి ఇచ్చేసాము, మిగిలిన 5 కోట్ల చిల్లర ఏదో ఉంది, మా అకౌంట్లో అంతకంటే ఎక్కువ ఉంది అని చెప్పారు. దానిపైన అప్పుడు హైకోర్టు జడ్జి గారు పీపీ గారిని నిజమేనా అడిగితే పీపీ గారు దానిపైన ఏమీ చెప్పలేదు. చెప్పకపోయేసరికి ప్రభుత్వం కూడా అంగీకరించింది అనుకొని ఏపీ హైకోర్టు దీన్ని ఒక గ్రౌండ్ కింద తీసుకున్నప్పుడు సిబిసిఐడి కేసుని కొట్టేయడం జరిగింది. బట్ జరిగింది ఏంటంటే ఆ డీటెయిల్స్ ఆయన ఇచ్చినట్టు తీసుకున్నట్టు ఆ డీటెయిల్స్ ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదు. ఇది మనకు ఎలా తెలుసు అంటే సుప్రీంకోర్టులో ఇది అపీల్ పోగానే ఫస్ట్ నోటీసు తెలంగాణ గవర్నమెంట్కి ఏపీ గవర్నమెంట్కి ఇచ్చింది సుప్రీంకోర్టు. వీరు డబ్బులు రిటర్న్ చేస్తున్నాం అంటున్నారు, ఇది నిజమేనా వెరిఫై చేసి చెప్పండి అని చెప్పింది. అంటే దాని అర్థం అది వెరిఫై కాలేదు, అది ఇవ్వలేదు. రామోజీరావు గారి విషయంలో కూడా మార్గదర్శి ఫైనాన్షియల్లో కొద్దిగా ఈ టాక్ ఉంది, దాంట్లో ఏదో బ్లాక్ మనీ ఉంది, ఎవరో రాజకీయ నాయకులకు సంబంధించి ఉంది, లేదా అంతా క్లీన్ ట్రాన్సాక్షన్స్ కాదు అని ఉండుంటే ఈ పాటికి బయట పెట్టేవారు ఈయన. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ ఆర్డరు ఆ డీటెయిల్స్ ఇవ్వమని ప్రొడ్యూస్ చేయమని వచ్చింది. దీన్ని తప్పించుకుంటే సేమ్ సహారా లాగా ఒకసారో 2 సార్లు 3 సార్లు కంటెంప్ట్ కిందికి ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ సబ్మిట్ చేశారనుకోండి పేర్లన్నీ కూడా, అంటే సబ్మిట్ చేస్తే దీంట్లో సబ్మిట్ చేసినంత మాత్రాన కేసు పోదండి, ఆర్బీఐ చట్టం వైలేషను. కాకపోతే ఏంటంటే కేసు తీవ్రత తగ్గుతుంది. డబ్బులు లెజిటిమేట్గా తీసుకున్నాము, లెజిటిమేట్గా తిరిగి ఇచ్చాము అంటే తీవ్రత కాస్త తగ్గుతుంది. తప్పిస్తే తప్పించుకునేది లేదు, చట్టం వైలేషన్ జరిగింది రెగ్యులేటరీ యాక్ట్ది. అంటే సహారా లాగా వీళ్ళు కూడా ట్రంక్ పెట్టలేకుండా పేర్లు తీసుకెళ్ళి ఇచ్చారనుకోండి ఖచ్చితంగా జైలుకి వెళ్తారు. ఒకవేళ లేదు అని వీళ్ళు కొంత వర్క్ చేసి ఎవరో పేర్లు పెట్టి ఆ పేర్లు పెట్టి తీసుకెళ్ళి అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇన్ని రోజులు పేర్లు బయట పెట్టకుండా ఆపుతున్నది చేస్తున్నది ఏ రోజు కూడా బయటకు వచ్చి ఆ లిస్ట్ అనేది ఇవ్వలేదండి. హైకోర్టులో ఏదో స్టే తీసుకొని కొన్నాళ్ళు నడిపించారు. ఆ స్టే కారణం ఏదో ఆ పేర్లు బయటకు వస్తే రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకత పడదు, వారు ఎమ్మడబడతారనేదో స్టే తీసుకొచ్చి నడిపించారు. తర్వాత కన్వీనియంట్గా చూసుకొని మేము తిరిగి ఇచ్చేసామన్నాము. పీపీ గారు దానిపైన మాట్లాడకపోవటము, తల ఊపటము, అది గవర్నమెంట్ నిర్ణయం కిందనే భావించి కోర్టు కొట్టేయటము. కానీ మనకి సుప్రీంకోర్టులో ఇది అప్పీల్ పోతేనే ఫస్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు అడిగింది, నోటీసులు ఇచ్చింది దానిపైన. దాని అర్థం ఏంటంటే రిటర్న్ కాలేదు, ఆ డీటెయిల్స్ లేవు అనేది. అంటే ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చిన జడ్జిమెంట్ ఆర్డర్ మాత్రమే. ఆర్డర్ అదే సుప్రీంకోర్టులో వచ్చిన ఆర్డర్ మార్గదర్శికి ఒక షాక్ అనుకోవచ్చు, చాలా పెద్ద షాకు. ఇన్ని రోజులు దాచిపెట్టింది ఇప్పుడు బయటికి తీయాలి. ఎంతమంది పెట్టారు, ఎవరు పెట్టారు, మీరు ఎంత తిరిగి ఇచ్చారు.
ఒకవేళ ఇప్పుడు ఇక్కడ కొన్ని రోజులు ఏదో టైం చూపించుకోనో లేదు ఇంకొక రీజన్ చూపించుకో అంటే అది సహారాకు ముందు ఏదన్నా అవకాశం ఉండేది అర్థం. బట్ సహారాలో మనకి ఎక్స్పీరియన్స్ ఉంది. సహారా వారు కూడా అప్పుడు చేసింది అది ఇలాంటిది ఎప్పుడు జరగలేదు కాబట్టి కొద్దిగా అతి తెలివి అంటారు అనమాట. కొన్ని ఇవ్వటం కొన్ని ఇవ్వకపోవటం ఇప్పుడు మనకు కూడా జరుగుతుంది. అవును. టైంకి రారు, ఫోన్ చేస్తే ట్రాఫిక్ జామ్లో ఉన్నాను, ట్రాఫిక్లో ఉన్నాను, పక్కన ఉన్నాను, పైన ఉన్నాను అని చెప్తుంటారు. అది కొంతవరకు నమ్ముతారు కొంతవరకు అని. బట్ సుప్రీంకోర్టులో ఆ చెల్లవు ఆల్రెడీ సహారా ఎగ్జాంపుల్ ఉంది. సేమ్ ఇదే పని చేయటము, కోఆపరేట్ చేయకపోవటము, ఆ డీటెయిల్స్ బయట పెట్టకపోవడం. సహారా కేసులో కూడా ఈ ఓఎఫ్సిడీలు అనేది టెక్నికల్గా వాడుకొని ఇది బాండ్లు మాత్రమే సెక్యూరిటీస్ కాదు అన్న వాదాన్ని మా మీద ఎవరు కంప్లైంట్ చేయదన్న దాన్ని ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే, శిక్షలు పడాల్సినవి అని చెప్పింది. ఇప్పుడు మార్గదర్శి ఫైనాన్షియర్స్ కూడా సుప్రీంకోర్టులో ఉన్న మెయిన్ ఇష్యూ వచ్చి హెచ్యుఎఫ్ అనేది 45 yearsలో ఉందా లేదా అని. నా అభిప్రాయం పర్సనల్గా చెప్పాలంటే ఆ వాదన సుప్రీంకోర్టులో నిలబడదు. ఎనీ అన్ఇన్కార్పొరేట్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే హెచ్యుఎఫ్ వారు ఇన్కార్పొరేట్ కాలేదు కాబట్టి వారు ఈ డెఫినేషన్లోకి వస్తారు. పోనీ వారి వాదన ప్రకారం ప్రెసిడెన్షియల్ ఆర్డినెన్స్ తోటి అమెండ్మెంట్ అనథరైజ్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ అన్న దీనిలోకి ఎందుకు వస్తారంటే ఒక చట్టాన్ని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు దాంట్లో పదాలు పర్పసివ్ కన్స్ట్రక్షన్ అంటారండి. చట్టం ఆబ్జెక్ట్ ఏంటిది, ఇది దేనికి పెట్టుంటారు అని ఇంటర్ప్రిటేషన్ తీసుకోవాలి. ఓకే. రిజర్వ్ బ్యాంక్ ప్రకారము రిజిస్టర్ కానీ సిస్టంలో లేని కంపెనీలు కానీ మనుషులు వ్యక్తులు కానీ ఎవరు డబ్బులు వసూలు చేసుకోదు. సో అనథరైజ్డ్ అంటే నాట్ బీయింగ్ అథరైజ్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ అనే మీనింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. బట్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం అనథరైజ్డ్ అని లేదండి. అన్ఇన్కార్పొరేటెడ్ అంటే ఇన్కార్పొరేషన్ కానీ కంపెనీ. సో హెచ్యుఎఫ్ ఈజ్ నాట్ ఇన్కార్పొరేటెడ్. మార్గదర్శి ఫైనాన్షియర్స్ తరఫున ఇంకో వాదన ఏం చేశారంటే అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్ అంటే ఇన్కార్పొరేట్ కానీ రిజిస్టర్ కానీ కంపెనీ దాని అర్థం. దాన్ని ప్రెసిడెన్షియల్ ఆర్డినెన్స్ ద్వారా అమెండ్ చేశారు ఆ సెక్షన్ని. అనథరైజ్డ్ని అన్ఇన్కార్పొరేటెడ్ని తీసేసి అనథరైజ్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ అన్నారు. బట్ చట్ట ప్రకారం హెచ్యుఎఫ్ అనేది ఈ లీగల్ ఎంటిటీ కాబట్టి అది వర్తించదు అన్నారు. కోర్టు వారు కూడా దాన్నే ఉటంకిస్తూ దాన్నే చెప్తూ ఈ 45 years సెక్షన్ దీనికి వర్తించదు, హెచ్యుఎఫ్కి వర్తించదు అని ఇచ్చారు. కాకపోతే నా అభిప్రాయం ఏంటిదంటే దాంట్లో ఫస్ట్ నేను అమెండ్మెంట్ జరిగిందని చూశాను. ఇప్పుడు అమెండ్మెంట్ ఎన్ఫోర్స్మెంట్కి వచ్చింది 1997. అమెండ్ అయిన తర్వాత కూడా ఆ సెక్షన్లో అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ అని మాత్రమే ఉంది. ఓకే. బట్ ఆ కేసులో ఆయన ప్రెసిడెన్షియల్ ఆర్డినెన్స్ ద్వారా అమెండ్మెంట్ జరిగింది అన్నారు. అది ఎక్కడ దొరకట్లేదు ఒకటి. తర్వాత ప్రెసిడెన్షియల్ ఆర్డినెన్స్ అంటే ఆర్డినెన్స్ ఫిక్స్డ్ పీరియడ్కే ఉంటుందండి, దాని తర్వాత ల్యాప్స్ అయిపోతుంది లెజిస్లేషన్ చేయకపోతే. బట్ ఇప్పుడు అమెండ్మెంట్ యాక్ట్ 97లో వచ్చింది కాబట్టి దాని అర్థం ఏంటంటే అది లెజిస్లేషన్ జరిగింది అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ అని ఉంది, అనథరైజ్డ్ అని లేదు. ఇప్పుడు 97 యాక్ట్లో ప్రస్తుతానికి అన్ఇన్కార్పొరేటెడ్ అని ఉంది. మరి దాన్ని ప్రాసిక్యూషన్ వారు ఎవరు కోర్టు దృష్టికి ఆ జడ్జిమెంట్ ప్రకారం తెచ్చినట్టయితే కనపడట్లేదు. కాబట్టి మార్గదర్శి ఫైనాన్షియర్స్ తరఫున చేసిన వాదననే ప్రాసిక్యూషన్ వారు రిఫ్యూట్ చేయలేదు ప్రాపర్గా కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఆ కంప్లైంట్ని కొట్టివేయడం జరిగింది. రెండో ఇంపార్టెంట్ గ్రౌండ్ దాంట్లో ఏంటంటే ఇది మొదలైన తర్వాత ఈ కంప్లైంట్లు ఇది మొదలైన తర్వాత మార్గదర్శి ఫైనాన్షియర్స్ వారు డబ్బులన్నీ తిరిగి ఇచ్చేశారు. మెజారిటీ ఆఫ్ ద అమౌంట్ డ్యూ ఉన్నది తిరిగి ఇచ్చేశారు, ఏమీ లేదు, ఎటువంటి కంప్లైంట్లు లేవు అని అదొక గ్రౌండ్ పైన కొట్టేయడం జరిగింది ఆ కేసుని. ఓకే. దాంట్లో ఏంటిదంటే డబ్బులు తిరిగి ఇచ్చారా లేదా అన్న దానిపైన స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి స్టేట్ని రిప్రజెంట్ చేసే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏమి చెప్పినట్టయితే దాంట్లో జడ్జిమెంట్లో కనపడలేదు. బట్ ఇప్పుడు అది అప్పీల్ సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు మొన్న ఇచ్చిన నోటీసు 2 రాష్ట్ర ప్రభుత్వాలకి దానిపైనే ఇచ్చారు. రిపోర్ట్ ఇవ్వండి, డబ్బులన్నీ తిరిగి ఇచ్చారా లేదా అనేది. మరి అది ప్రాసిక్యూషన్ వారు క్లియర్గా చూపెట్టలేకపోయారు. బట్ ఆ 2 గ్రౌండ్ల మీదే కొట్టేయడం జరిగింది. ఇప్పటి వరకు మనం 3 ఇంటర్వ్యూలు చూసాం. 3 ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా సహారాతో మార్గదర్శికి ఏ విధంగా ఉంది, అదేవిధంగా శారదా చిట్స్ మార్గదర్శికి ఎలా కలిసింది అనే అంశాలని చాలా క్లియర్ ఇక్కడ చెప్పుకొచ్చారు. కేవలం మార్గదర్శి కాకుండా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసిన కంటెంట్ కరెక్ట్ గా ఉందంటూ అతను చెప్పారు. అదేవిధంగా మిగతా కేసుల్లో ఏ విధంగా చిట్ ఫండ్ కంపెనీలు మోసాలు చేస్తాయనే విషయాల్ని పర్టికులర్ గా పశ్చిమ బెంగాల్లో శారదా చిట్స్ ను కూడా రాజీవ్ రెడ్డి గారు కోట్ చేశారు. అవన్నీ ఇంటర్వ్యూ చూసాం. ఇప్పుడు మన గతంలో తీసుకుంటే
ఐపీసీ అధికారి సిఐడి చీఫ్ గా ఉన్న అప్పట్లో ఐపీఎస్ అధికారి కృష్ణరాజు గారు ఇచ్చిన కంప్లైంట్ ని హైకోర్టు లాస్ట్ అంటే ఉమ్మడి హైకోర్టు లాస్ట్ రోజు నాడు అది తోసిపుచ్చింది. దానిపైన సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఆయన అనుకున్నట్లుగానే రాజీవ్ రెడ్డి గారు చెప్పినట్లుగానే సుప్రీంకోర్టు మార్గదర్శికి ఒక షాక్ ఇచ్చింది. అసలు అంశాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు మరొకసారి రాజీవ్ రెడ్డి గారు ప్రస్తుతం స్కాట్లాండ్ ఉన్నారు. ఆయన అడిగి ఆ విషయాలు ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మనం ఈ అంశాలన్నీ కూడా గత సంవత్సరం ఒకసారి చాలా ఇంటర్వ్యూలో మనం డిస్కస్ చేసాం. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసిన పిటిషన్ కరెక్ట్ గా ఉంది, హైకోర్టు ఇచ్చిన లాస్ట్ రోజు ఇచ్చిన ఏకపక్షంగా ఉందంటూ మీరు అప్పట్లో చెప్పడం, నిన్న జరిగిన సంఘటనలో సుప్రీంకోర్టు కూడా అదే సెంటెన్స్ వాడుతూ చెప్పారు. ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూసాం వీడియోస్ అన్ని కూడా. ఈ కేసులో మార్గదర్శికి ఒక షాక్ అనుకోవాలా? ఇప్పుడు దీంట్లో ముందుకి కేసు ఏ విధంగా కొనసాగుంది అంటే సుప్రీంకోర్టు కూడా మెరిట్స్ లోకి వెళ్ళను అంటూ చెప్తూనే 6 నెలల్లో దీనికి కంప్లీట్ గా జడ్జిమెంట్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు టైం బాండ్ కూడా ఇచ్చింది కాబట్టి ఇక ఈ కేసు ఏ విధంగా ముందుకు వెళ్తుంది? రామోజీరావు గారికి డెఫినెట్ గా షాక్, కానీ షాక్ పైన షాక్ తగిలేదు. ఇప్పుడు కాదు, ఒక 6 నెలలు పోస్ట్ పోన్ అయింది అనమాట. ఏం జరిగిందంటే సుప్రీంకోర్టు మెరిట్ లోకి ఎందుకు వెళ్ళలేదంటే సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది అప్పీల్లో వచ్చింది. అవును, హైకోర్టు ఇచ్చింది కరెక్టా కాదా అని. దానిపైన సుప్రీంకోర్టు ఏంటంటే హైకోర్టు ఇచ్చింది తప్పు కాబట్టి బ్యాక్ టు ఆ కోర్టే. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే హైకోర్టులో కూడా ఆ జడ్జ్మెంట్ తప్పు అని తెలితే మళ్ళీ అది గో బ్యాక్ టు ట్రయల్ కోర్టుకి వెళ్తుంది అనమాట, సెషన్స్ కోర్టుకి, సిబిసిఐడి కేసు. అంటే మొదలు పెట్టడం ఎక్కడి నుంచి మొదలు పెడదాం అంటే ఫస్ట్ హైకోర్టు జడ్జిమెంట్, దాని సెక్షన్ లో అది ఎందుకు తప్పు అనే మెరిట్స్ పోయే ముందు అక్కడ జరిగింది ఏంటిదంటే, మనకు పాత సామెత ఉంటుంది, వడ్డిచ్చేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నాని. ఈ కేసులో ఏం జరిగిందంటే వడ్డిచ్చేవాడే కాక వండేవాడు, వార్చేవాడు, ఎత్తేవాడు, పోసేవాడు అంతా మన వాళ్ళే ఆ కేసులో. ఆ కేసులో పెక్యులియర్ గా సరే అందరు చెప్తున్నట్టు విడిపోయే ఒక రోజు ముందు వచ్చింది అదితో పాటు ఆ కేసులో అపియర్ అయిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, నా ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే ఒకసారి మళ్ళీ చెక్ చేయాలి కానీ 2018 కాబట్టి పోసాని వెంకటేశ్వర్లు గారు, ఆయన తెలుగుదేశం అండ్ తెలుగుదేశం సంస్థలకి దాదాపుగా ఆస్థాన విద్వాంసుడు, లాయర్ గారు. ఓకే, ఆయన అంటే మీరు చూస్తే ఇప్పుడు సునీతమ్మ గారు అవినాష్ రెడ్డి మీద వేసే కేసులలోను, తర్వాత బహుశా నాకు తెలిసి T5 ఆంధ్రజ్యోతి పైన సిబిసిఐడి పెట్టిన కేసులు వాటిలలో విరివిగా ఆయన్నే రిప్రజెంట్ చేస్తారు. ఆయన ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా కోర్టు గిట్టును మనం అనొద్దు కానీ అది అందరికి తెలుసు, అందరు వేరే ఇంటర్వ్యూలలో కూడా చెప్తా పోతా ఉన్నారు. సో జనరల్ గా ఏంటిదంటే అండి, ఏ కేసు అయినా సరే ఒక రామోజీరావు లేకపోతే మురళి గారు, రాజీవ్ రెడ్డి గారు కాదు, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని దాంట్లో లాటిన్ లో అంటారు అనమాట, ఆడి ఆల్టెమ్ ఆల్టరెమ్ పార్టెమ్ అంటారు. మన ఊర్లో కూడా మనము ఏదైనా పంచాయతీ జరిగినా, కుటుంబ గొడవలు జరిగినా, ఎవరి దగ్గరకైనా పోయినప్పుడు ఒకళ్ళు చెప్పింది వినకుండా అవతల వారి దానికి సంబంధించిన అవతల వ్యక్తి నుంచి కూడా అభిప్రాయం తీసుకుంటారు. ఏమయ్యా నువ్వు ఇట్లా చేసావంటే ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని. ఈ కేసులో పెక్యులర్ అంటే నేను హైకోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేశాను, తర్వాత ప్రాసిక్యూటర్ చేశాను, ప్రాక్టీస్ చేశాను. అవతల వ్యక్తికి నోటీస్ లేకుండా అవతల వ్యక్తిని వినకుండా అనేది జడ్జిమెంట్ జరగదండి. ఓకే, ఈ కేసులో కేసు అది ఇనిషియేటెడ్ బై ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. సో అది టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనమాట. ఏ కోర్టులో అయినా సరే, ఎస్పెషల్లీ క్వాష్ పిటిషన్ వచ్చినప్పుడు, సపోజ్ మీరు ఒక క్రిమినల్ కంప్లైంట్ పెట్టారు, చెక్ బౌన్స్ అనుకోండి, ఎవరైనా కొట్టారు అనుకోండి, అవతల వ్యక్తి కోర్టులో క్వాష్ చేసినప్పుడు కంపల్సరీగా నోటీసు మీ అభిప్రాయం కూడా తీసుకున్న తర్వాత చేయాలి. ఈ కేసులో ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఏమీ లేదు నోటీసు, హియరింగ్. ఆ పక్కన నిలబడింది మార్గదర్శికి ఆపోజిట్ గా అన్న దానిపై నిలబడింది ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు. వారు రామోజీరావు గారి తరఫున సిద్ధార్థ లుత్రా గారు చేసిన వాదనలు, కంటెన్షన్స్ చెప్తే దానిపైన వారు మౌనమే అంగీకారం. ఏ అమ్మ అబ్బాయి నచ్చాడా అని అడిగితే తల కింద కొంచుకొని పరిగెడతారు. చూశారండి, నచ్చారని అనుకుంటారు, మా మనసు ఎందుకు తెలియదు అన్నమాట. జరిగింది అది. ఇప్పుడు మనం లీగాలిటీకి వద్దాం. టెక్నికల్ గా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, రెగ్యులేటరీ చట్టాలు ఉన్నప్పుడు నేను చేసి తిరిగిస్తాను, నా వల్ల ఎవరు నష్టపోలేదు అంటే కుదరదండి. ఓకే, ఆయన ఫస్ట్ నుంచి చెప్తున్నారు కదా, ఒక కంప్లైంట్ లేదు, నా మీద ఎవరు ఫిర్యాదు చేశారని అడుగుతున్నారు. నేను అనేది అది. ఇంతకుముందు కూడా మన ఇంటర్వ్యూలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ తో కంప్లైంట్ చేశాం. నా మందు నేను తాగాను, నా వాహనం నేను దిగలేను, నేను ఎవరిని గుద్దలేదు, నా పైన ఎవరైనా కుదరదు అంటే ఎవరో ఇంకా మేధావులు కామెంట్లు పెట్టారు, నా మందు నేను ఇంట్లో తాగితే కుదరదు. నువ్వు ఇంట్లో తాగితే తప్పు లేదు, రోడ్ ఎక్కి తాగితేనే తప్పు. ఒకటి. కాబట్టి రెగ్యులేటరీ చట్టాలు ఎందుకు ఉంటాయంటే,
డ్యామేజ్ జరగక ముందు లేకపోతే డ్యామేజ్ జరుగుతున్న అర్లీ ఆన్ ఆపడం కోసం ఉంటాయి. ఓకే. ఎస్పెషల్లీ దీంట్లో ఏంటిదంటే రెగ్యులేటరీ చట్టాల్లో ఇది ఇప్పుడు కంపెనీస్ యాక్ట్, కంపెనీల చట్టాలు ఇవన్నీ గవర్న్ ఎందుకు చేస్తాయంటే, నేను కంపెనీ పెట్టి పెట్టుబడులు కానీ అప్పులు కానీ జనం దగ్గర తీసుకున్నాను అనుకోండి పర్పస్ పైన, అది తీసుకొని నేను తాగి తందనాలు ఆడితే ఎలాగ దానికి కంట్రోల్? సరే రేపు కేసు కావచ్చు, ఫ్రాడ్ కేసు, చీటింగ్ కేసు, నేను జైలుకు పోవచ్చు. నష్టపోయిన జనాలకి కంపెన్సేషన్ తిరిగి ఎలాగ ఇవ్వాలని దాని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపెనీస్ యాక్ట్ ప్రకారం బిజినెస్ చేసే వాళ్ళు ప్రైవేట్ లిమిటెడ్ అని రిజిస్ట్రేషన్ కంపల్సరీ. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కంపెనీ కార్యకలాపాలు పీరియాడికల్ గా రిజిస్ట్రార్ కి సబ్మిట్ చేస్తుంటారు. ఓకే. అండ్ అది పబ్లిక్ ఇన్ఫర్మేషన్, ఎవరైనా సరే అప్టైన్ చేయొచ్చు. మీరు ఆఫీస్ లో పెట్టుకుంటే రికార్డులు అవతల వాళ్ళు తెలియదు తాళం వేస్తే. బట్ కంపెనీ చట్టం కింద రిజిస్టర్ అయిన కంపెనీ యొక్క కార్యకలాపాలన్నీ ఎస్పెషల్లీ ఫైనాన్షియల్స్ ఆర్ పబ్లిక్లీ అవైలబుల్ డాక్యుమెంట్స్. ఒకటి రిజిస్టార్ దృష్టిలో ఉంటది, అంటే గవర్నమెంట్ ఏజెన్సీ దృష్టిలో, పబ్లిక్ దృష్టిలో కూడా ఉంటుంది అనమాట. ఫర్ Okay. ఎగ్జాంపుల్ నేను స్కాట్లాండ్ లో ఉన్నానండి. స్కాట్లాండ్ లో విస్కీ బిజినెస్ చాలా ఫేమస్. స్కాచ్ విస్కీ అందరూ తాగుతారు. నేను భారతదేశంలో బంధుమిత్రులు అందరు చెప్పి ఇక్కడ మనం విస్కీ కంపెనీ పెడదాం, విపరీతం లాభాలు వస్తాయని చెప్పి నేను లక్షల కోట్లు వసూలు చేశాను. మీరు అంత ఇచ్చిన తర్వాత నేను విస్కీ వ్యాపారం చేశాను. ఏంది? కంపెనీ కాదు, విస్కీ కొనుక్కొని తాగేశాను. తాగేసిన తర్వాత మీరు లాభ ముట్టుకున్న తర్వాత ఇంకా పోలీసులు పరిగెడితే వచ్చేస్తా, కష్టపడి స్కాట్లాండ్కి వచ్చి నన్ను పట్టుకొని వస్తారేమో, కానీ మీ డబ్బులు రావుగా, నేను చేతులు ఎత్తి జైల్లో కూర్చుంటా. 6 ఖాళీ నెలలకు సీసా- సంవత్సరానికి ఖాళీ ఖాళీ సీసాలు సీసాలు కూడా కూడా ఉండవు. 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 అవి కూడా ఉండవు. ఉమ్. కాబట్టి ప్రివెన్షన్ కోసం, మానిటరింగ్ కోసము చట్టాలన్నమాట ఇవి. సో ఆర్బీఐ ఏం చెప్తుందంటే, పబ్లిక్ నుంచి డిపాజిట్లు వసూలు చేసే ఏ కంపెనీ అయినా సరే నెంబర్ 1 ఇన్కార్పొరేట్ అయి ఉండాలి. ఇన్కార్పొరేషన్ అర్థం ఏంటంటే, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేటర్ అఫైర్స్ రిజిస్టార్ దగ్గర రిజిస్టర్ చేసి ఉండాలి ఆ కంపెనీ. ఓకే. సో దట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వాళ్ళు స్క్రూటినీ చేస్తూ ఉంటారు అనమాట. Hmm. 2 ఆర్బీఐ దగ్గర కూడా రిజిస్టర్ అయి ఉండాలి, ఎందుకంటే Hmm. ఆర్బీఐ కూడా మానిటర్ చేయాలి. ఓకే. ఇప్పుడు రామోజీరావు గారు పెట్టింది ఏంటంటే, హిందూ అవిభాజ్య కుటుంబము అని పెట్టారు. హిందూ అవిభాజ్య కుటుంబాలు, ఆ కుటుంబాలు ఈ కుటుంబాలు మానిటరింగ్ ఉండదు. అంటే మీరు గతంలో ఒకసారి బోలా శంకరుడు అని దాసరి నారాయణరావు గారి సినిమా ఉంటుంది, అందరూ చూడాలి. ఎందుకంటే 20-30 సంవత్సరాలు దాటినా కానీ ఈ రోజు కూడా అవే స్కాములు జరుగుతున్నాయి, ఉహు. మారలేదు. అంటే మన ప్రజలు అంత అమాయకులేరు. దాంట్లో ఆయన ఫటాఫట్ 420 అని కంపెనీ పెడతాడు, జనాల దగ్గర అవును. డబ్బులు ఇస్తుంటాడు. ఆ. అర్థమైందా అండి? ఇప్పుడు మనం ఫటాఫట్ 420 కంపెనీ పెట్టి జనం దగ్గర డబ్బులు ఎత్తుంటే ఏ ఏజెన్సీకి తెలియట్లేదు, ఎవరు కంప్లైంట్ ఇవ్వట్లేదు. ముందు ఎవరివరగా ఆర్బీఐకి తెలీదు, కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీకి తెలీదు, రిజిస్టార్కి తెలీదు. తెలిసి యాక్షన్ తీసుకునే లోపల కొంప కొల్లేరైపోతుంది అనమాట. ఉమ్. సో రూల్ పెట్టింది అది. ఇన్కార్పొరేట్ కంపెనీ అంటే ఇప్పుడు మన కంపెనీలు రకరకాలు ఉంటాయి. పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉంటుంది, ప్రొప్రైటరీ ఫర్మ్ ఉంటుంది, లేకపోతే రామోజీ గారి హెచ్సిఎఫ్లు ఉంటాయి. వీటిని ఎందుకు అలౌ చేయలేదంటే, ఆ కంపెనీల పైన మానిటరింగ్ అంత ఉండదు. ఓకే. ఇన్కార్పొరేట్ అయిన కంపెనీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దగ్గర ఏంటంటే మానిటరింగ్ రూల్స్ చాలా హై లెవెల్ ఉంటాయి అనమాట. ఉహు. ఆ లేని కంపెనీలు డబ్బులు తీసుకోవడానికి వీలు లేదు. ఓకే. ఇది కేసు. Okay. ఇదే ఆర్బీఐ చట్టం. చెప్పండి. సార్, ఇటువంటిది కేవలం రామోజీరావు గారికి సంబంధించిన మార్గదర్శకమేనా, లేదా దేశంలో అన్ని కంపెనీల మీద కూడా ఇటువంటి ఫోకస్ ఉంటుందా? ఫోకస్ కాదండి, రూల్ అది. రిజిస్టర్ చేసి డబ్బులు వసూలు చేయాలి. రిజిస్టర్ అవును. చేయకుండా డబ్బులు వసూలు చేస్తే వారి దృష్టికి వస్తే, ఎవరైనా తీసుకొచ్చినా లేదా వారి దృష్టికి వారి వరకు వచ్చినా కరెక్టే సార్, యాక్షన్ తీసుకుంటారు. కరెక్టే. కానీ ఆంధ్రప్రదేశ్ లో, అంటే కంబైన్డ్ ఏపీలో ఒక కేవలం మార్గదర్శే కాకుండా చాలా కంపెనీలు ఈ విధంగా నడుస్తున్నాయి కదా, వాటి మీద లేకుండా కేవలం మార్గదర్శి మీద ఎందుకు ఇది రాజకీయ కుట్ర కేసు అని వాళ్ళు అంటుంటారు. అంటే మీకు నేను చెప్పేది, ఈ చట్టాలు వచ్చిన తర్వాత దాదాపుగా చేయట్లేదండి. ఎవరో ఒకరు ఫటాఫట్ 420 కంపెనీలు చేస్తున్నారు అనుకోండి, అది బయటపడుతుంది, యాక్షన్ తీసుకుంటున్నారు. మనకేం జరుగుతుందంటే ఫోకస్ లో, ఎందుకంటే పొలిటికల్ గా చార్జ్, ఆయన చాలా విఐపి కాబట్టి మనం చర్చించుకుంటున్నాం. కానీ మీరు ఎవరైనా నాంపల్లి కోర్టుకో లేకపోతే తాడేపల్లి కోర్టుకు వెళ్ళి మీరు చూసారా? ఎన్ని ఉన్నాయో అవును, తెలియదు కదా. అదే ఈయన ఫేమస్ కాబట్టి సెలబ్రిటీగా బయటకు వచ్చింది. మీరు అన్నట్లుగా సరే. చాలా కంపెనీలు మూసున్నాయి. పెడుతున్నారు, మూస్తున్నారు, యాక్షన్ తీసుకుంటున్నారు, యాక్షన్లు జరుగుతున్నాయి, దొరుకుతున్నారు, దొరకట్లేదు, అదంతా వేరే చర్చ. ఇప్పుడు సహరా ఉంది, సహారా కూడా ఫేమస్ కాబట్టి అదే ఫేమస్ కాబట్టి ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసి చర్చించుకుంటాం అండి. అదే ఫటాఫట్ 420 కంపెనీ మనం తెచ్చుకుంటాం కదా, ఎవరు చూడరు కదా దాన్ని. అవును. సో సరే, అట్లా సుప్రీంకోర్టు focus కూడా తప్పి- సుప్రీంకోర్టు కూడా నేను ఒక స్టేట్మెంట్ లో, నేను జరిగినది ఆర్గ్యుమెంట్ లో, ఏపీ తెలంగాణ కోర్టుతో పాటు ఉండవల్లితో పాటు ఎవరి స్టేట్మెంట్లు కూడా వినాలి, వాళ్ళ వాదన వినాల్సిందే అంటూ ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. అంటే అది ఏ ఉద్దేశం ఇచ్చి ఉండొచ్చు? నేను చెప్పింది అదండి, ఆర్డీ ఆల్టరైమ్ పార్టం. దానికి మ్మ్. సంబంధించిన ఎఫెక్టెడ్ ఎవరు ఉంటే వాళ్ళు తినాలి. ఈ కేసులో పెక్యులర్ ఏంటంటే, రామోజీరావు గారి తరఫున సిద్ధార్థ లుత్రా గారు మేము డబ్బులు తిరిగి ఇచ్చేసాము అన్నారు. Oh. పిపి గారు మౌనం అంగీకారం అన్నారు.
అది ఇచ్చారా లేదా ఏంది రికార్డ్ అనేది అది మినిమం కోర్టు వారు అడగాలి. నేను కూడా పీపీ చేసినప్పుడు మేము అలాంటి స్టేట్మెంట్ ఏదైనా చేస్తే అంటే మౌనం అంగీకారం కాదండి, ఇచ్చేసారండి అంటే కుదరదండి, మొత్తం ఆ రికార్డ్ అంతా తీసుకురండి అంటారు ఆన్ పేపర్. సార్ మీరు ఇదేది లేదు. అన్నట్లుగానే రికార్డుని తీసుకురామనంటే రామోజర్ గారి తరపు నుంచి అడ్వకేట్ ఓ సూట్ కేసు నుండో ఒక ట్రంక్ పెట్టినండో తీసుకొచ్చి వాళ్ళ దానిలో పెడతారు. ఎన్నెన్ని చూస్తారు, ఏది కరెక్ట్ అది? ఇవన్నీ ఏంటంటే పప్పులు ఉడకండి. ఇవన్నీ మనము ఇన్ఎవిటబుల్ అంటే కాలిపోయే కర్మని నెట్టుతున్నాం తప్పిస్తే ఆపట్లేదు ఒకటి. రెండోది ఎంత నెట్టుతా ఉంటే కర్మ అంత ఎక్కువ కాలుతా ఉంటది అనమాట. అంటే వడ్డీ తిరుగుతుంటది అనుకోండి, మీరు బ్యాంక్ అప్పు కట్టాలండి, ఎగ్గొడి తిరుగుతున్నారు, మీరు ఆనందం తిరిగితే వాడు ఏమన్నాడు, ఎందుకు తిరిగకపోతే చక్రవడ్డీ తిరుగుతుంటది. అవును. తర్వాత మీ అండర్ కూడా లాక్కొని పోతాడు వాడు ఏమైనా మిగులుతే. అట్లా పుష్ చేయడం. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఫస్ట్ అదే ఈ ఆయన చెప్పిన హిందూ అవిభాజ్య కుటుంబం అవన్నీ చెల్లవు ఆర్గ్యుమెంట్లు, అవి రాంగ్ ఆర్గ్యుమెంట్లు. సెకండ్, నేను డబ్బులు ఇచ్చేసాను అనేది కూడా నెంబర్ 1 డబ్బులు ఇచ్చేసినా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్తున్నట్టు చెల్లదు. నేరం చేసిన తర్వాత నేను తిరిగి ఇస్తా అంటే మళ్ళీ నేను వేరే ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తూ కొంతమంది కమెంట్లు పెడుతున్నారు, ఇదే దానికి దీనికి ఏం సంబంధం అని అర్థం కావడం కోసం పెడుతున్నాను. మధ్యప్రదేశ్ లో కేసులో రేపు చేసి పెళ్లి చేసుకుంటా అంటే హైకోర్టు ఓకే అయింది, సుప్రీంకోర్టు దొబ్బులు దొబ్బింది. ఈ పని మొదలు పెడితే ప్రతి ఒక్కరు ఇదే చెప్తాడు అని. సో అది కుదరదు. అంటే రామోజీరావు గారు నేను డబ్బులు తిరిగి ఇచ్చేసాను, నా మీద కంప్లైంట్ లేదు. ఆ చట్టం వైలేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ క్రైమ్, పెనాల్టీ. నెంబర్ 2 ఇంక ఇచ్చారా లేదా, ఎంత ఇచ్చారో అనేది ఇప్పుడు బయటికి రావాలి. అదే ఎవరో రిటైర్డ్ జడ్జి లేకపోతే జడ్జి తోటి నోటీస్ ఇప్పించి కాల్ఫర్ చేయండి అని. నాకు తెలిసి ఈ దాంట్లో ఎవరు రారు, వచ్చిన తక్కువ మంది వస్తారు. ఎందుకంటే ఇది అంటే గెస్ చేసి చెప్తున్నాను, 100% షూర్ ఇది బ్లాక్ వైట్ లో వ్యవహారం. నేను చెప్పాను ఇంతకుముందు, అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ లేకుండా మీరు ఒక కాంట్రాక్టర్ దగ్గర నుంచి లంచం కొట్టేసి సార్కి ఇచ్చేది. సార్ ఏం చేసేదంటే, మీకు ఒకటి అగ్నిపర్వతం కృష్ణ గారి సినిమా ఉంటది, అందులో ఆయన మాఫియా డాన్ ఉంటాడు, స్మగ్లింగ్ చేసి డబ్బులతో ఒక హాస్పిటల్ కడితే ఇన్కమ్ ట్యాక్స్ వారు రైడ్ చేస్తారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన అగ్గి పెట్టే ఉందా అని చెప్పి పేద కాగితం చుట్టని కాలుస్తే వదిలిపెడితే ఓ 1,00,000 పేర్లు వస్తాయి, ఈ రూపాయి మళ్ళీ 10 రూపాయలని. ఇవన్నీ రాసుకొని వీరే వేసుకోవటం, వీరు వేసుకున్న తర్వాత అది వైట్ అవటం, దాన్ని తీసుకెళ్లి వీరికి సంబంధించిన కంపెనీలో వెనకటికో మంత్రి గారు ఓ దివాలా తీసిన కంపెనీని కొన్న తర్వాత ఆ కంపెనీకి ఫారెన్ నుంచి పెద్ద పెట్టుబడులు వచ్చి దాని షేర్ వాల్యూ చాలా పెరిగి ఈయనకు వైట్ అమౌంట్ లో జరిగింది అనమాట. అంటే మీరు చెప్తున్నట్లుగా ఈ కేసు గురించి అర్థం అవ్వాలంటే దాసనారాయణ గారు, బోలా శంకర్, భారతరాజు గారు తీసిన అగ్నిపర్వతం ఈ రెండు చూడాలంటే. అగ్నిపర్వతంలో పర్టికులర్ సీన్ ఉంటదండి, ఆయన ఏదో చారిటీ హాస్పిటల్ కడతారు. అవును, భారతరాజు డైరెక్షన్ అది. హాస్పిటల్ కడితే ఇన్కమ్ ట్యాక్స్ రెడీ చేస్తారు, ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇంతమంది నాకు చందా ఇచ్చారని చెప్పి ఒక కట్టేసి వస్తాడు అనమాట, ఆగిపెట్టతో కాల్చి. ఇప్పుడు ఆ ఇచ్చినోడు చేసినోడు తెలియదు, అదేవాడు క్లెయిమ్ చేయడు, అదేవాడు రాడు, ఆ ఇబ్బంది. రెండోది 45 years వైలేషన్ స్ట్రిక్ట్ గా జరిగింది. దాన్ని రామోజీరావు గారే ఒప్పుకున్నారు, ఒప్పుకొని నేను డబ్బులు వెనక్కి ఇచ్చేసాను అంటున్నారు. బట్ నేరం జరిగింది అయితే జరిగింది కదా, దానికి 2 ఏళ్ల జైలు శిక్ష, 5 6 ఫైన్ ఆయన వసూలు చేసిన 2,000 3,000కి. అదే నేను చెప్పేది, ఇది తిరుగుతా పెనాల్టీ ఫైన్ వడ్డీలు పెరుగుతుంటాయి, అది ఇన్ఎవిటబుల్ తప్పించుకోవడం. సుప్రీంకోర్టు చెప్పినట్లుగా 6 నెలల్లో దీనికి కంక్లూడ్ చేయబోతున్నారు. కంక్లూజన్ ఏం జరుగుతుందంటే, అదే 6 నెలలు ఏం జరుగుతుందంటే 6 నెలల్లో రామోజీరావు గారు శిక్ష పడదండి, రోయ్ కంగారు పడకండి. ఎందుకంటే హైకోర్టు కాదు శిక్ష చేసేది, శిక్ష చేయాల్సిన ట్రయల్ కోర్టు ఆల్వేస్. అందులో సుప్రీంకోర్టు హైకోర్టులో అప్పీళ్లలో ఇంటర్ఫియర్ అయితే తప్పిస్తే శిక్షలు వేయాల్సింది. ఎందుకంటే లోవర్ కోర్టుకు పడదు ఏంటంటే విట్నెస్ ఎవిడెన్స్ వారు డైరెక్ట్ గా చూస్తారు. అవును, సో వాళ్ళు కరెక్ట్ డెసిషన్ కి వస్తారని. హైకోర్టులో కనుక జరుగుతుంది అప్పుడు కొట్టేసింది తప్పు, ఈ కేసు జరగాల్సిందే అని చెప్పి రిమాండ్ బ్యాక్ టు సిబిసిఐడి కోర్టుకి వెళ్ళిపోతుంది. బట్ ఈ కేసులో పెద్ద డిలే ఉండదు, ఎందుకంటే సాక్ష్యాలు తీసుకొచ్చి విచారణ ఉండదు, అంత ఆన్ పేపరే కాబట్టి. రెండోది రామోజీరావు గారే ఒప్పుకున్నారు నేను తీసుకున్నాను, కాకపోతే తిరిగి ఇచ్చేసాను అంటున్నారు. అదొక యాంగిల్లో పోతుంటే జ్యుడిషియల్ కమిషన్ ఏంటిదంటే నోటీసులు ఇచ్చి, ఎందుకంటే హైకోర్టు 6 నెలల్లో కేసును ఫైనల్ చేయాలంటే వన్ ఆఫ్ ద కంటెన్షన్ రామోజీరావు చేస్తే నేను డబ్బులు తిరిగి ఇచ్చాను, ఎంత తీసుకున్నారు ఎంత ఇచ్చారు వాస్తవం కాదని అది కూడా ఒకటి చూడాలి కదా. సో ఈ జ్యుడిషియల్ కమిషన్ ఏంటంటే ఆ నోటీసులు ఇచ్చి ఆ రిపోర్ట్ అంతా తెప్పించుకొని హైకోర్టులో సబ్మిట్ చేస్తుంది అనమాట, ఏ కోర్టులో ఏ బెంచ్ ముందే జరుగుతుందో. సో 3 కంటెన్షన్లు అండి ఆయనది. అవిభాజ్య కుటుంబము కాబట్టి ఇల్లీగల్ కాదు అన్నాడు, అది చెల్లదు, సుప్రీంకోర్టు కూడా చెప్పేసింది. రేపు హైకోర్టు అయినా అంతే. ఇన్కార్పొరేట్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ రిజిస్టర్ కాని కంపెనీ ఏదైనా తీసుకోవడానికి వీల్లేదు. సో అది గాను డబ్బులు తిరిగి ఇచ్చాను, తిరిగి ఇచ్చిన నేరం నేరమే. మూడోది నిజంగా ఇచ్చావా లేదా అనేది ఈ జ్యుడిషియల్ కమిషన్ తెలుస్తుంది.
ఓకే. ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఇచ్చారు అనేది. ఉమ్. హైకోర్టులో కూడా డిస్మిస్ అయ్యి గోస్ బ్యాక్ లోవర్ టు కోర్ట్. లోవర్ కోర్టు. లోవర్ ఓకే. కోర్టు ఆల్రెడీ అంతా రెడీగా ఉంది, ఆ, ట్రయల్ మొదలు పెట్టడమే. డబ్బులు తీసుకున్నాను ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి మారేది ఏమీ లేదు. ఈ విషయంలో ఆ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సక్సెస్ ఎందుకు అయ్యారంటే అది కూడా చెప్తాను నేను. భారతదేశం 150 కోట్ల మందిలో ఓన్లీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారే రామోజీరావు పైన సక్సెస్ అవుతారు. ఉమ్. దానికి కారణం ఏంటిదంటే రామోజీరావు గారు మీడియా పరంగా, పొలిటికల్ పరంగా చాలా పవర్. ఇప్పుడు మీరు నేను రామోజీరావుని తగులుకున్నాం అనుకోండి, మనకి ఎన్నో వ్యాపారాలు ఉంటాయి, మనకి ఎన్నో సాధక బాధకాలు ఉంటాయి, వాటి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటది. ఉమ్. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అంటే సర్వసంగ పరిత్యాగి, ఆయనకేం లేవు. ఆయనకి ఏమీ లేదు, ఈయన పీకేది లేదు, ఆయన తీసుకునేది లేదు, ఇచ్చేది లేదు. రెండోది ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి కూడా ఆ, ఈ కేసు తోట ఆయనకు ఒక ఎగ్జిస్టెన్స్ బయటపడింది, వచ్చింది ఇదన్నమాట. కదా. ఆ, ఆయనకి ఏంటంటే ఒక జీవన గమ్యము, ఒక గోలు, ఒక అంటే తను బతుకుతున్న దానికి, తను ప్రాణంతో ఉండడానికి ఒక ఇది ఏర్పడింది. ఉమ్. తర్వాత వయసు రీత్యా ఆయనకంటే ఈయన 20 ఏళ్ళు 30 ఏళ్ళు తక్కువ కాబట్టి ఈయన ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళని లాగగలడు. ఆ, ఆ. ఆయన సార్ చూడాలి. ఓకే. సరే, ట్రయల్ కోర్టుకు వచ్చిన తర్వాత ఈ కేసులో అంటే ఇవన్నీ మీరు చెప్తున్నట్లుగా ఆర్గ్యుమెంట్స్ అన్నీ అయిన తర్వాత ప్రూవ్ అయితే ఎన్ని సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంటుంది? దీనికి నాకు తెలిసి 45 ఇయర్స్ వైలేషన్, 58 ఏనో ఈలోనో ఉంటది. 2 సంవత్సరాల జైలు శిక్ష, 5 ఇంతలు పెనాల్టీ. 5 అంటే అప్పుడు ఆయన ఎంత వసూలు చేస్తారో దానికి 5 5 ఇంతలు అంటే 100 కోట్లు 5 నుంచి అనుకోండి. కొందకండి 2000 2600 సార్ ఎగ్జాంపుల్ 3000 చెప్తున్నా. కోట్లు. సరే 3000 కోట్లు, 3000 ఇంటూ ఇంటూ 5 15,000. అంటే ఇది మనం అందాజగా అప్పుడు లెక్క చూస్తాం ఎగ్జాక్ట్ గా ఎంతమంది దగ్గర తీసుకున్నది ఎంత, లేదు ఎంత. బట్ అందాజగా అప్రాక్సిమేట్ గా ఇది. ఈ జైలు శిక్ష అంటారా, మనకి ఇండియన్ పీనల్ కోడ్ ఎట్లుంటుంది అంటే, ఆర్ ఎనీ నేరాలలో జనరల్ గా మాక్సిమం ఇంప్రిజన్మెంట్ చెప్తారు. ఆ మాక్సిమం లోపల ఎంత తగ్గించాలని డిస్క్రిప్షన్ ఆఫ్ ద మెజిస్ట్రేట్. ఒక్కోసారి ఓ రోజు వేయొచ్చు, ఓ రోజు ఒక గంట కూర్చోబెట్టొచ్చు, లేదా మాక్సిమం వేయొచ్చు. బట్ కానీ ఆయన వయసు సిబిసిఐడి కోర్టు అదే ఆయన వయసు ఏజ్ గీసు అని అదే ఆ. అవన్నీ ఫ్యాక్టరింగ్ చేసుకొని జడ్జి గారు ఆయన డిస్క్రిప్షన్ ఎక్సర్సైజ్ చేస్తూ శిక్షను తగ్గిస్తారు అనమాట. అచ్చా. సార్ శిక్ష పడిన తర్వాత తిరిగి రామోజీరావు గారు హైకోర్టుకి అప్పీల్ గెలొచ్చా? ఇక అది మళ్ళీ రూటీన్ హైకోర్టు, సుప్రీం కోర్టు. బట్ ఓకే. ఇంకా ఆయన శిక్షారుడు కన్విక్టెడ్ కింద వెళ్తాడు. ఓకే. సార్ ఇప్పుడు హైకోర్టుకి అప్పీల్ పోయినప్పుడు మన దగ్గర ఏం చేస్తారంటే, మీరు కంపన్సేషన్ కట్టాలనుకోండి, నేను సపోజ్ ఒక ₹1,00,000 కట్టాలనుకోండి, 1,00,000 కడితేనే అప్పీల్ అడ్మిట్ చేస్తారు. ఆ, లేదా నేను కారణాలు చూపెట్టి నా దగ్గర అంత లేవండి, దివాళా తీసేయండి, మా అబ్బాయి ఫీజు కట్టాలని అంటే దాన్ని ఏదైనా తగ్గిస్తారు. సార్ ఇప్పుడు ఈ కేసులో ఇది స్టార్ట్ అయింది కంబైన్డ్ ఏపీలో, అవును, రైట్? లాస్ట్ స్టేజ్ కి వచ్చేసరికి బెయిల్ వచ్చింది, అది కేసు డిస్మిస్ అయింది, కొట్టేశారు. అవును. కొట్టేశారు. ఇప్పుడు అవును. మళ్ళా 2 స్టేట్లు విడిపోయి ఇప్పుడు కేసు ఏపీకి వస్తుందా, తెలంగాణ స్టార్ట్ అవుద్దా? తెలంగాణలో ఉంటది, బట్ ఏపీ గవర్నమెంట్ కూడా పార్టీ అవుతుంది. మ్హూ. ఇప్పుడు అదే కదా చెప్పింది, 2 గవర్నమెంట్లు రిపోర్ట్ ఇవ్వాలి తెలంగాణ ఓకే. హైకోర్టు ముందు. మ్. ఇచ్చిన తర్వాత తెలంగాణ హైకోర్టు డిసైడ్ చేసుకుంటే ఇదే నాపల్లి సిబిసిఐడి కోర్టులో జరుగుతుంది. ఎందుకంటే నేరం జరిగినప్పుడు ఇదంతా ఒకటే. అవును. మన సివిల్ అయితే కాజ్ ఆఫ్ యాక్షన్, క్రిమినల్ అయితే పలా నేరం జరిగినప్పుడు అప్పుడు అంతా కలిపి ఉండాలి. ఓహో. సార్ ఫైనల్ గా చెప్పండి, రామోజీరావు గారు ఏజ్ అంటే డబ్బులు తీసుకున్నారు అన్నది ఆయన ఒప్పుకున్నారు, అది వేరే చట్టం అని పక్కన పెడితే ఆయన వయసు రీత్యా ఆయనకి ఈ కేసు నుంచి వెసులుబాటు రావాలంటే ఏం చేయాలి? వెసులుబాటు ఏం లేదు, జరిగింది ఇదే. మ్. ఆయన దీన్ని నెట్టి తోసి చచ్చిన దానికంటే ఆయన తొందరగా దీన్నే చేసుకొని, నాకు వయసు ఎక్కువైందంటే ఏదో ఒక గంట రోజు ఫైన్ పెనాల్టీ వేసి వదులుతుంది, లేదా దాన్ని నెట్టుకోవాలంటే ఇంకా ఆయన ఇష్టం. మొత్తం మీద చూసుకుంటే రామోజీరావు గారికి ఖచ్చితంగా శిక్ష పడడం, అదే విధంగా భారీ ఎత్తున ఫైనాలిటీ ఖచ్చితం అంటున్నారు రాజీవ్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ కేసు ఇక్కడతో క్లోజ్ చేసుకోవాలనుకుంటే తొందరగా రాజీకి వెళ్తే బెస్ట్, గానీ దీన్ని ఇంకా ముందుకు లాక్కుంటూ వెళ్తే ఎప్పటికైనా రామోజీరావు గారికి జైలు శిక్ష పడడం ఖాయం అంటూ చెప్తున్నారు. అయితే జైలు శిక్ష ఎంత, ఫైనాలిటీ ఎంత అనేది జడ్జి గారి యొక్క ఆయన ఆదేశాల మీద ఉంటాయి తప్ప ఫైండింగ్ యంగ్ అవుట్స్ అనే విషయం పూర్తిగా చెప్పలేమంటూ రాజీవ్ రెడ్డి గారు చెప్తున్నారు. కంక్లూడ్ చేసే ముందు ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. నాది ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు కొన్ని కామెంట్లు చూస్తా ఉన్నాను. మనం ఈడీ లిక్కర్ స్కామ్ కవిత గురించి మాట్లాడి కింద కామెంట్ జగన్ గురించి ఏంటిది, చంద్రబాబు అని మాట్లాడుతూ ఉన్నారు. వారందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక పర్టికులర్ ఇష్యూకి సంబంధించి ఆ పర్టికులర్ చట్టం, ఆ పర్టికులర్ సెక్షన్ల గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ పర్టికులర్ జరిగిన సంఘటన విషయం బట్టి ఏదైనా ప్రజలకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అంటే వీలైతే అవసరం అనుకుంటే జగన్ గారి పైన ఒకటి, రేవంత్ రెడ్డి గారి పైన ఒకటి అవి కూడా పెట్టుకోవచ్చు. కానీ దయచేసి కామెంట్లు పెట్టేటప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రిక్వెస్ట్, మనం చేస్తున్నది ఈ పర్టికులర్ సబ్జెక్టు, ఈ పర్టికులర్ చట్టం, లీగల్ ఇంటర్వ్యూ ఇది.
దాంట్లోకి అవి ఇవి తీసుకొచ్చి కలపకండి, బాధపడకండి అని ఒకరికి. అంటే మనం చేస్తున్న వ్యవహారం కూడా సార్ ఎడ్యుకేటెడ్ చేయడానికి లీగల్ గా తప్ప ఒక అంతే. రాజకీయ పార్టీకో ఎవరికి వత్తాసు పలకడానికి దీనికి కాదని విషయం సంబంధం జనం కూడా లేదు. అర్థం మన చేసుకోవాలి. మనం జరిగింది ఏంటంటే జరిగిన విషయం ఫ్యాక్ట్ ని ఏ సెక్షన్ ఏ చట్టం దాని ఇంటర్ప్రిటేషన్ ఏంది, దీనికి ఎలా లింక్ అవుతాయని మనం చేస్తూ ఉన్నాం. అవును. కాబట్టి నేను ఇప్పుడు ఈడీ స్కామ్ రామోజీ గారు చేస్తున్నప్పుడు జగన్ గారి కేసులు ఏమైనాయి, ఆయన ఏం చేస్తున్నాడు, జగన్ గారు బయట ఉన్నారా అని ఇది చేస్తే దానికి ఏంటంటే అది లాజిక్ ఉండదు అనమాట దానికి. కావాలంటే మీరు అడిగి ప్రజలంతా అడుగుతా ఉంటే జగన్ గారి పైన దారుణంగా పెడదాము, చంద్రబాబు గారి పైన పెడదాము, కనిమూలి గారి పైన పెడదాం, రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు ఉంది దానిపైన కూడా మనం పెట్టుకోవచ్చు. బట్ రిక్వెస్ట్ అనమాట కమెంట్లు పెట్టేవారికి. అంటే దీనికి ఉదాహరణ ఏంటంటే నిన్న సుప్రీంకోర్టులో కూడా రామోజీ గారి తరఫున వాదన వినిపిస్తూ జగన్ గారి ప్రభుత్వం వ్యతిరేకత అంటే సుప్రీంకోర్టు అనేది దీనికి రిలవెంట్ కాదు అని చెప్పింది. కేజ్రీవాల్ గారు హైకోర్టులో కూడా వాదన చేస్తూ కేంద్ర ప్రభుత్వం మోడీ అమిత్ షా తోటి నాకు అంటే హైకోర్టు కూడా కరాఖండిగా ఏం చెప్పిందంటే అయ్యా మా ముందున్న కేసు ఈడీ వర్సెస్ కేజ్రీవాల్, కేజ్రీవాల్ వర్సెస్ అమిత్ షా, కేజ్రీవాల్ వర్సెస్ మోడీలు మా ముందు లేవు అని చెప్పింది. సో నేను సుప్రీంకోర్టు కూడా రామోజీ గారి కేసులో ఇదే ఉండవలన్ కుమార్, జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకత కాంగ్రెస్ అని మాట్లాడుతూ ఉంటే అవి దీనికి సంబంధం లేదు, దీని సెక్షన్ ఏంటిది, దీంట్లో లా ఏంటిది, లా ఏం చెప్తుందనే చెప్పారు. సో నేను కూడా చెప్పాను ఏంటంటే దీంట్లో లా ఏంటిది అదేంటిదే చెప్తున్నాను. జగన్ వర్సెస్ చంద్రబాబు వర్సెస్ రేవంత్ రెడ్డి వర్సెస్ ఏమంటారు డొనాల్డ్ ట్రంప్, బోరిస్ జాన్సన్ మనకి సంబంధం లేదు. ఇప్పటి వరకు చెప్తున్నట్లుగా రాజీవ్ రెడ్డి గారు కేవలం ఇది రాజకీయ ఒత్తిడితోనో కేవలం ఒక రాజకీయ పార్టీకి వత్తాసు పలుకుతోనో ఇంటర్వ్యూస్ కావు, కేవలం లీగల్ అవేర్నెస్ కోసం చేస్తున్న ప్రోగ్రాం కాబట్టి ఆ కోణంలో చూడాలంటున్నారు రాజీవ్ రెడ్డి గారు. ఖచ్చితంగా దేశం మొత్తంలో ఏ స్కాములు జరిగినా ఇకపై ఐ డ్రీమ్ లో రాజీవ్ రెడ్డి గారిది, దేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో జరిగిన స్కామ్ పై కూడా రాజీవ్ రెడ్డి గారిది విశ్లేషణ ఖచ్చితంగా ఉంటది. కానీ ఒక రాజకీయ పార్టీకి వత్తాసు పలికి మాత్రం దయచేసి ఎవరు అనుకోవద్దంటూ రాజీవ్ రెడ్డి గారితో పాటు ఐ డ్రీమ్ నుంచి కూడా మేము చెప్తున్నాం. ఇకపై దేశంలో ఎక్కడ భారీ స్కామ్లు జరిగినా అందులో లోటుపాట్లు ఏంటి, ఆ కేసులో ఫైండింగ్స్ ఏ విధంగా ఉండబోతున్న విషయంపై ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజీవ్ రెడ్డి గారితో విశ్లేషణ ఉంటుంది. ఇది మార్గదర్శిపై రాజీవ్ రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.